మళ్ళీ లొల్లేది మీది. అరే నీ పెళ్ళం అబద్ధాలు చెప్పినట్టే నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు కదా. ఇప్పుడు ఏమైంది అమ్మా మళ్ళీ లొల్లేంది? ఏమైందంటేనేంద్రా మొన్న మన ఇంటికి పోదామంటే నీ పెళ్ళం వద్దన్నదట కాదురా, మళ్ళీ వచ్చినప్పుడు పోదామన్నదట కదా. నువ్వేమని చెప్పినావురా? నాకు ఆఫీస్ లో పని ఉన్నదే అమ్మా, అందుకే నా పెళ్ళాన్ని తీసుకొని వచ్చినా అన్నావు. ఎందుకు నా పెళ్ళానికి ఇట్లా ఎరికేసుకొస్తావు? అయినా కన్నుల కన్నా నీకు కట్టుకున్నది ఎక్కువైందిరా. అయినా ఈ మధ్య నీకు నీ షేదైందిరా, నీ పెళ్ళాం నీకు బెల్లం అయింది, నేనే అల్లం లెక్క అయినా. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని గంతగానం ఇది చేస్తాను? అరే రోజు కూడా తీసుకొస్తాను, రోజుకు గొడవ చేస్తాను, ప్రశాంతంగా ఉండనిస్తలేవు. చూసుకుంటే ఏమైతుంది? వాట్సాప్ లేవా చూసుకోవడానికి, వీడియో కాల్ లేవా చూసుకోవడానికి? ఏమైనా లొల్లి లొల్లి లొల్లి, ప్రశాంతంగా ఉంచుతలేవు మమ్మల్ని. అసలు ఇంట్లో మమ్మల్ని ఉండమంటారా బయటికి పోమంటారా? అరే అది కాదేమా ఊకోరా, ఇన్ని రోజులు నా కొడుకు అంటే ఏందో అనుకున్నా గానీ నీకు నేను నచ్చలేదురా. ఆ పాయింట్